నమస్తే, నేను ప్రహర్షిని. వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. బిగ్ బాస్ 5th సీజన్ ధూమ్ ధామ్గా ముగిసింది. చివరి వరకు కూడా ఉత్కంఠగా సాగిన ఈ షోలో విజయ్ సన్నీ విజేతగా నిలిచాడు. ఖమ్మం కుర్రాడు విజయ్ సన్నీ ప్రైజ్ మనీ, ఇతర గిఫ్ట్లు అన్ని కలుపుకుని 1 కోటికి పైగా అందుకున్నాడు. దాదాపు 100 రోజులకు పైగా నిర్వహించిన ఈ షోలో రకరకాల టాస్కులు, మైండ్ గేమ్స్తో పాటు కంటెస్టెంట్స్ బిహేవియర్తో ప్రతి ఎపిసోడ్ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. దీంతో ఎప్పట్లాగే రేటింగ్లు దూసుకుపోయాయి. ఇక ఫైనల్ అయితే భారీ సెట్టింగ్స్తో, సినీ సెలబ్రిటీస్తో, మాస్ మసాలా డాన్స్ షోస్తో ఆడియన్స్ అటెన్షన్ను క్యాచ్ చేసింది. దీంతో 5th సీజన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి రియాలిటీ షోస్ వల్ల లాభం ఏంటి? దీనివల్ల సమాజంపై పడే దుష్పరిణామాలేంటి? ముఖ్యంగా యూత్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇదే అంశంపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చర్చలో మనతో పాటు మాట్లాడేందుకు సివిఎల్ నరసింహారావు గారు, సీనియర్ ఆర్టిస్ట్ అండ్ అడ్వకేట్ ఉన్నారు. అలాగే జర్నలిస్ట్ అనిత గారు ఉన్నారు. అడ్వకేట్ అండ్ శక్తివాహిని ఫౌండేషన్ ఫౌండర్ సుంకర మౌనిక గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా మనము నరసింహారావు గారితో మాట్లాడదాం. నరసింహారావు గారు నమస్తే అండి. నిన్న బిగ్ బాస్ 5th సీజన్ కూడా ముగిసిపోయింది. మరి ఇలాంటి షోల వల్ల ఎలాంటి విజ్ఞానం కలుగుతుంది, లేకపోతే ఎటువంటి వినోదం సమాజానికి కలిగిందని అనుకోవచ్చు? అసలు ఇలాంటి షోలు సమాజానికి అవసరమా కాదా? వీటి వల్ల ఎవరికి ఉపయోగం అంటారు? మీ విశ్లేషణ ఏంటి? నరసింహారావు గారు, మీ ఆడియో ఒక్కసారి చూడండి సార్. మ్యూట్లో ఉన్నారు, చూడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. వినిపిస్తుంది సార్, చెప్పండి. సారీ, ఓకే. 4-5 ప్రశ్నలు అడిగారు మీరు. బట్ ఫస్ట్ ప్రశ్న వినోదం. అద్భుతమైన వినోదం ఉంది. అంత వినోదం ఉంది కాబట్టే సామాజిక ప్రయోజనాల్ని అందించే 99 టీవీ కూడా దాని మీద చర్చ పెట్టింది కదా. ఇప్పటికీ అనామతిగా ఇప్పుడు మన మామూలుగా లా గురించి కానీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్స్ గురించి కానీ, సమాజానికి పనికొచ్చే అనేక యాక్ట్స్ మీద కానీ మనం చర్చ పెట్టా. దాని ప్రపంచాన్ని ఊపేసింది కాబట్టి దాని మీద చర్చ పెట్టాం మనం. ఓకే, అది రెండోది. బోల్డ్ అంత టీఆర్పీ. మూడోది, కొన్ని వందల మందికి దానివల్ల దాని ఏమంటారు ఎంప్లాయ్మెంట్. ఆ సెట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ. చాలా ఛానల్స్ కి టీఆర్పీ రేటింగ్, బోల్డ్ ఛానల్స్. వేరే పని లేనట్టుగా అదే చూస్తూ ఉంటాం కదా. సో ఇంత ఉపయోగకరం ఉంది. మరి ప్రజలకు అవసరం అంటే ప్రజలకి ఇటువంటివే అవసరం కదా. వాళ్ళకి వేరేది ఇంపార్టెంట్. ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని 61లో వచ్చింది. నిన్న, ఇవాళ, రేపు కూడా డౌరీ హెరాస్మెంట్స్ చూస్తున్నాం. అలాగే ఆత్మహత్యలు చూస్తున్నాం, మిస్యూజ్ చూస్తున్నాం. ఒకటి కాదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. నిన్న కాక మొన్న పుష్ప సినిమా గురించి పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని కానీ, తర్వాత అబ్సినిటీ కానీ అవే ఉన్నాయి. సమాజానికి కావాల్సింది ఏమిటి అనేది ఇప్పుడు వీళ్ళు మనకి సూచిస్తారు. మేము చాదస్తంగా వెళ్ళిపోయి సమాజం ఇలా ఉండాలి, సభ్యతగా ఉండాలి, ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకోకూడదు, కష్టాలు ఉండకూడదు అని ఎంత మొత్తుకున్నా ఈ బిగ్ బాస్ కో, లేకపోతే ఇటువంటి మిగతా ఆ పుష్పనో, లేకపోతే ఆ ఈవెంట్ రిలీజ్, ప్రీ ఈవెంట్ రిలీజ్ లో, ప్రీ ఆడియో రిలీజ్ లో వాటికి ఇచ్చిన వాటిలో 1000వ వంతమ్మ, నాట్ 1%, 1000వ వంతు కూడా వీటికి ఉండదు. అటువంటిప్పుడు ఇవేగా కావాల్సిందని నాలాంటి వాడు కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిలో ఈ బిగ్ బాస్ పడేసింది. అంత ఇంపార్టెంట్, అంత అవసరం. అది లేకపోతే ప్రపంచం లేదు అన్న లెవెల్లోకి మా ట్యూన్స్. అంటే కరెక్ట్ గా మీకు గుర్తుందో లేదు, చిన్నప్పుడు మాకు ఒక కథ ఉండేది. ఒక బ్రాహ్మడు ఒక మేకని తీసుకెడుతూ ఉంటే ఒక 4 దొంగలు వచ్చి, అదేంటి మాస్టర్ మీరు కుక్కని తీసుకెడుతున్నారు అని అంటే, ఫస్ట్ టైం డౌట్ వచ్చింది. ఫస్ట్ టైం డౌట్ రాలి, ఫస్ట్ టైం గట్టిగా అన్నాడు, బుద్ధి ఉందా లేదా, కళ్ళున్నాయా లేవా, ఇది మేక కదా అని. రెండోసారి అదేంటి మేక ఎప్పో అని మళ్ళీ చూశాడు, దాని వైపు డౌట్ వచ్చింది. మూడోసారి వాడిని కొంచెం నచ్చి, కాదండి ఇది మేకే కదా అనుకుని అప్పుడు మూడోసారి చూశాడు. 4వసారి కూడా వాడు వచ్చేసరికి వాడికి భయపడి ఇది కుక్కే అనుకుని డిసైడ్ చేసి వదిలేశాడు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. అందుచేత సమాజానికి కావాల్సినవి ఇప్పుడు పుష్ప లాంటి పాటలు, బిగ్ బాస్ లాంటి షోస్ తప్ప
మరేమీ కాదని నేను కూడా బహుశా ఈ కార్యక్రమం అయిపోయే లోపల అన్లెస్ అని అంటే ఇంకో 2 ప్యానలిస్టులు ఉన్నారు, వాళ్ళిద్దరు ప్యానలిస్టులు నేను సినికల్ గా పెసిమిజం లోకి వెళ్ళిపోకుండా నన్ను బయటికి లాక్కొచ్చి లేదండి ఇంకొంచెం ఇది సమాజానికి కొంచెం ఇబ్బంది అని అంటే తప్ప లాస్ట్ లో నేను ఒక 1 minute 30 seconds ఉండి ఆ ఒపీనియన్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. అయ్యో, మన జర్నలిస్ట్ అనిత గారితో కూడా మాట్లాడదాం. అనిత గారు, నరసింహారావు గారు మాట్లాడింది మీరు విన్నారు. ఇటువంటి షోస్ వల్ల సమాజానికి ఏం ప్రయోజనము అని క్వశ్చన్ చేయాలి అంటే కూడా మేము ఆలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది అక్కడ జరుగుతున్నటువంటి అనైతిక చర్యల వల్ల యూత్ మీద కానీ పిల్లల మీద కానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ పబ్లిక్ ఎందుకు వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అన్నది చాలా పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది ఇక్కడ. మీరేమంటారు? మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనిత గారు ఒక్కసారి మీ ఆడియో చూసుకోండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదండి. ఇప్పుడు వస్తుంది మాట్లాడండి మేడం. ఓకే. సో నరసింహారావు గారు చెప్పినట్టుగా కరెక్ట్గా ఇట్లాంటి షోసే జనాలు ఇష్టపడుతున్నారు అన్నట్టుగానే బయట మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు టెలివిజన్ ప్రోగ్రామ్ లో అన్ని తీసుకున్నా కూడా, వెదర్ అవి సీరియల్స్ కానీ ఇటు లైవ్ షోస్ కానివ్వండి, ఇట్లాంటి రియాలిటీ షోస్ కానివ్వండి, చూడండి వాళ్ళు చేసే ప్యాకేజింగ్ అలా ఉంటుంది. జనాలకి ఏది ఇష్టము అనే దాన్ని చూస్తున్నారు, కానీ ఏది అవసరము అనేది మాత్రం మాక్సిమం గా వదిలేశారు. టీవీని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ సోర్స్ గా మాత్రమే తీసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి హిస్టరీ ఆఫ్ టెలివిజన్ కానీ మీడియా కానీ వెళ్తే ఈ మాధ్యమాలన్నీ కూడా జనాలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అప్పట్లో ఇంట్రడ్యూస్ చేసినవి మనం. బట్ అవి రాను రాను కాలక్రమాన పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మాత్రమే వాడుతున్నారు. అండ్ ఒక్కసారి ప్రైవేటైజేషన్ పిక్చర్ లోకి వచ్చేసరికి, కమర్షియలైజేషన్ మొదలైనక్కడి నుంచి పూర్తి స్థాయిలో వీటిని ఎంటర్టైన్మెంట్ ని ఎంత అందిస్తే అంతవరకు క్యాష్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీస్ ని పెట్టి ఇంత అట్రాక్టివ్ గా ప్యాకేజ్ చేసిన తర్వాత జనాలు చూడకుండా ఎందుకుంటారు? దే వుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఎందుకంటే ఆ 19 మంది కంటెస్టెంట్స్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఒకరిద్దరు కంటెస్టెంట్ ఉన్నా చాలు, వాళ్ళ కోసమైనా చూడడం మొదలెడతారు. స్లోగా మిగతా కంటెస్టెంట్స్ మీద కూడా ఒక అభిప్రాయాన్ని పెంచుకుంటారు, తర్వాత వాళ్ళ ఇష్టాలను మార్చుకుంటారు. ఇంకా అలా 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 స్లోగా అడిక్ట్ అయిపోతారు. సో ఇది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వైపు లాగేసే విధంగా కంటెంట్ ని డిజైన్ చేసి జనాల్ని చూడొద్దు అనడం అవ్వదు. కానీ అలా అని ఆ కంటెంట్ కి అలవాటు పడిన జనాలు సడన్ గా మానేయమన్నా కూడా మానేయరు. ఇవి మనం ఆ ప్రోగ్రామ్ ప్యాకేజింగ్ అలా జరగడం వల్ల ఆ ప్రోగ్రామ్ జనాల్లోకి అలా వెళ్తుంది. మరి వీటి వల్ల ఎఫెక్ట్స్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు అందులో చూడండి, వాళ్ళ మాట్లాడే విధానం కానీ, వాళ్ళ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ మెజారిటీ ఆఫ్ ది షోస్ లో మనం ఇవి చూస్తున్నాము. అండ్ ద వే రిలేషన్షిప్స్ ఆర్ పోర్ట్రేడ్, అన్హెల్దీ రిలేషన్షిప్స్, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చిన్న చిన్న విషయాలకి విపరీతంగా తిట్టుకోవడము, అరుచుకోవడము, ఏదైనా విషయాన్ని హ్యాండిల్ చేయాలంటే మరి ఇంత వైలెంట్ గా హ్యాండిల్ చేస్తేనే అది సార్ట్ అవుట్ అవుతుందా, ఎదుటివాడు మాట వింటాడా, ఇట్లాంటి అవసరం లేని సబ్జెక్ట్ అంతా కూడా బ్రెయిన్ లో చూసే యంగ్స్టర్స్ అయినా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానివ్వండి, పిల్లలైనా కానివ్వండి, వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అండ్ డెఫినెట్లీ దే విల్ షో ఇట్ సమ్వేర్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఈ షో చూసి వదిలేస్తారనేది, ఎందుకంటే టీవీకి ఉన్న ఇన్ఫ్లుయెన్సే అలాంటిది. మనం చాలా ఇన్సిడెంట్స్ కూడా న్యూస్ లో చూసాము, చాలా చోట్ల కూడా వీటిని అబ్జర్వ్ చేసాము. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఆ విధంగా కల్చర్ అనేది మారుతుంది. సో ఇట్స్ నాట్ ఏ ప్రాసెస్ ఆఫ్ టుడే, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఇట్లాంటి షోస్ సీజన్ తర్వాత సీజన్ వాటికి ఉన్న క్వాలిటీ, వాటికి ఉన్న విధానము మారుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సీజన్ 1 నుంచి 2 నుంచి 3 నుంచి గేమ్స్ అలాగే ఉంటాయి. బట్ ద వే దే హ్యాండిల్ ద షో అండ్ కంటెస్టెంట్స్ ని చూస్ చేసుకోవడంలో అగ్రెసివ్ గా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటే షోకి రేటింగ్స్ ఎక్కువ వస్తాయి అన్న విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ అనేది ఏ విధంగా పోర్ట్రే చేస్తే ఎంత రేటింగ్ వస్తాయనేది, వీటన్నిటిని వాళ్ళు జస్ట్ వదిలేస్తున్నారు సమాజంలో. సమాజం ఎటుపోతే మాకేంటి, మా పని అయ్యిందా లేదా అన్నట్టుగా ఉన్నప్పుడు సమాజం ఆలోచించుకోవాలి. ఇలాంటి వాటిని మనం చూసి ఎంతవరకు మనం బాగుపడాలి, పాడైపోవాలి అనేది అంత మెచ్యూరిటీ మన సొసైటీలో ఇప్పుడు ఉందని నేను అనుకోను. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంటర్నెట్, మీరు సార్ అన్నట్టు ఇది వాళ్ళకి మంచి మనీ ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ త్రూ టెలివిజన్ ఛానల్స్, ఈవెన్ యూట్యూబ్ ఛానల్ విచిత్రమైన
తమ్నెయిల్స్ పెట్టేసి లేనిపోనివన్నీ తమ్నెయిల్స్ క్రియేట్ చేసేసి ఒక్కొక్క ఎపిసోడ్ మీద ట్రోల్స్ కానివ్వండి, లేదంటే వాటి మీద ఎక్స్ప్లెనేషన్ కానీ, అనాలిసిస్ కానీ, ఈ బిగ్ బాస్ సీజన్ లో ఎర్నింగ్ చేసేది ఓన్లీ టీవీ ఛానల్లే కాదు, ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నడుస్తున్నాయి. సో ఇంత మనీ జనరేట్ అవుతుంది, ఎవరు నచ్చిన విధంగా దీని నుంచి మనీ అనేది చేస్తున్నారు. కానీ దీని ఎఫెక్ట్ సమాజం మీద ఎలా ఉంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. వీటిలో ఖచ్చితంగా రిలేషన్షిప్స్ అనేవి ప్రొట్రే చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్షన్ స్టోరీ, ఇట్స్ ఎ రియాలిటీ షో. సో రియాలిటీ షోలో దే ఆర్ we feel that they are not acting. వాళ్ళు చేస్తుంది రియాలిటీ, వాళ్ళ ఆ సిచ్యువేషన్ బట్టి యాక్ట్ చేస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. ఆ రియాక్షన్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు, బట్ దాని తీసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఎవరైనా ఒక విధంగా రియాక్ట్ అయ్యింది, ఎక్కువగా పాపులర్ అయింది అనుకోండి, అది సోషల్ మీడియాలో కూడా ఇలాగే చేశాడు, కరెక్ట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఇలా రియాక్ట్ అయితేనే మనకు కూడా పాపులారిటీ వస్తుందేమో అన్న అభిప్రాయాలు కూడా ఏర్పరచుకోవచ్చు. సో ఇట్స్ లీడింగ్ టు సో మెనీ థింగ్స్, ఇట్స్ నాట్ స్టాపింగ్ దేర్. సో సమ్వేర్ మనకు తెలిసిన వాళ్ళైనా కొంతమంది ముందుకు వచ్చి దీన్ని ఆపాలని నేను కోరుకుంటాను తప్పించి, ఏదైతే ఏమి సమాజాన్ని ఎటుపోతే ఏమి వదిలేస్తున్నారు, మనం కూడా చూసి చూడనట్టు ఉందామంటే మాత్రం ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ వే టు లుక్ ఎట్ ఇట్. యా, మౌనిక గారు మీరు చెప్పండి, ఇప్పుడు బిగ్ బాస్ షోలో అసలు ఏముంది, ఎవరెవరు ఉన్నారు అన్న దగ్గర స్టార్ట్ అవుతోంది పబ్లిక్ చూడడము. దాని తర్వాత వాళ్ళకే తెలియకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతున్నారు, అలా ఎడిట్ అయిపోతున్నారు. కానీ సమాజానికి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, యూజ్ అవ్వట్లేదు అన్నది ఎవరైనా ఒక సెన్సార్ బోర్డు వాళ్ళు ఇట్లాంటి షోస్ మీద కూడా అవగాహనతో వారు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే సమాజానికి మేలుకరమైన కార్యక్రమాలనే ప్రసారం చేస్తే రాబోయే పిల్లలకి, రాబోయే తరాల వారికి కూడా అది విజ్ఞానాన్ని, వినోదాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ అందించాలి అన్నది ఎవరు చూస్తారు? ఇలాంటి వాటి మీద ఏమన్నా ఉందా? వాయిస్ వస్తుందండి? వస్తుంది, చెప్పండి. యా, సో ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ అనలైజ్ చేసుకోవాలండి. అందులో వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ బిగ్ బాస్ షోస్ ఆర్ వరల్డ్ వైడ్, మొత్తం వరల్డ్ లో అంతా ఉన్నాయి. ఇది స్టార్ట్ చేసింది ఐ గెస్ యూకే. 2007 లో శిల్పా శెట్టి ఫస్ట్ విన్ అయింది. అది విన్ కూడా కాదు, యాక్చువల్లీ ఆమె మీద రేసిజం, ఐ మీన్ యూనో మనం నలుపు గోధుమ రంగు అనే జాతి కింద మనల్ని రేసిజం కింద ఆమెను హ్యూమిలియేట్ చేయడం వల్ల, అందరు ఆమెకు సపోర్ట్ చేయడం వల్ల షీ బికేమ్ ఏ విన్నర్. ఐడియల్లీ ఇది వరల్డ్ మొత్తం నడుస్తుంది. అయితే ఇక్కడ వెరైటీ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వేరే కంట్రీస్ లో ఐడియల్లీ సింగిల్ గా ఉంటారు, ఎక్కువ ఫ్యామిలీస్ తో టచ్ లో ఉండరు. 18 years కాగానే పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు 8 hours 7 hours వర్క్ చేసుకున్నాక రెస్ట్ ఆఫ్ ద టైమ్ దే పాస్ ద టైమ్. సో అట్లా వాళ్ళు బిగ్ బాస్ లో చూసి, వాళ్ళు బిగ్ బాస్ లో ఫ్యామిలీ అందరు కలిసి ఎట్లుంటది తెలుసుకోవడం వల్ల, ఎట్లా ఉంటది అని తెలుసుకోవడం కోసం వాళ్ళు బిగ్ బాస్ షోస్ చూస్తున్నారు అంటే అర్థం ఉంది. మన కంట్రీలో, మన దేశంలో మనం కంబైన్డ్ ఫ్యామిలీలలో ఉంటాం, మనకి ఇన్ని పనులు ఉంటాయి, ఇందులో వీళ్ళకి ఇంత టైం ఎట్లా దొరుకుతుందో నాకు అర్థమవుతలేదు. నాకైతే 24 hours సరిపోతలేదు. బట్ దెన్ హౌ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు మేనేజ్ అంటే, ఒక 1-2 hours కూర్చొని వాళ్ళు బిగ్ బాస్ ని వాచ్ చేస్తున్నారు అంటే, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ప్రొడక్టివ్ టైం దే ఆర్ వేస్టింగ్. పాయింట్ 1. పాయింట్ 2, నెక్స్ట్ పాయింట్ 3 ని అనలైజ్ చేసుకుంటే, ఇందులో వేరే కంట్రీస్ లో అంటే వాళ్ళ సోషల్ బిహేవియర్ లో వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఐడియల్లీ సింగిల్ ఉంటారు, లేదా న్యూక్లియర్ గా ఉంటారు, హార్డ్లీ మ్యారీడ్ ఉంటారు, ఎక్కడ ఒక దగ్గర రేర్ గా కపుల్ అండ్ కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి ఆడ. సో అక్కడ వాళ్ళు ఇవన్నీ నేర్చుకొని వాటిని రియాక్ట్ అయ్యి వాటిని ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు స్కోప్ తక్కువ ఉంటుంది. మన దగ్గర ఏమైపోతుంది అంటే, నువ్వు చూసిన వెంటనే అది నువ్వు ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ మీద వెంటనే నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ నేర్చుకొని ఇట్లా థియరిటికల్ గా నేర్చుకోవడం, అక్కడ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేయడం. సో రిజల్ట్ లో ఏమైపోతుంది అంటే, బిగ్ బాస్ లో వచ్చిన రిజల్ట్ ఎట్లా ఉంది, బయట మనం అదే బిహేవియర్ ని తీసుకొచ్చి చూస్తే బయట రిజల్ట్ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే, వీళ్ళ లోపల ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. ఏంటిది ఆ కన్ఫ్యూజన్ అంటే, అందులోనేమో ఆ ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చినా, ఒక కాన్ఫ్లిక్ట్ ఇద్దరు పర్సన్స్ మధ్యలో తీసుకొచ్చినా అది బిగ్ బాస్ లాగా అయిపోతుంది. బిగ్ బాస్ లో బాస్ దాన్ని సబ్సైడ్ చేస్తాడు. చేసిన తర్వాత కంటెస్టెంట్ ఉన్న ఫైట్ చేసుకున్న ఇద్దరు పర్సన్స్ ఆఫ్టర్ ఎ టైమ్ దే ప్యాచ్ అప్ అనమాట. సో ఎందుకు? బికాస్ దే ఆర్ పెయిడ్ ఫర్ యాక్టింగ్ లైక్ దట్.
అది న్యాచురల్ గా యాక్ట్ చేయాలన్న అనే దాన్ని తీసుకువచ్చి ఆ డ్రామాని ఆ నాన్ సెన్స్ ని అంతా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకు అది సెట్ అయిపోతుంది, తర్వాత గ్రాడ్యువల్ గా వాళ్ళు సెట్ అయిపోతుంది. కానీ ఇది చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, ఇది బయట బిహేవ్ చేస్తే రిలేషన్స్ స్ట్రెయిన్ అయిపోతాయి, రిలేషన్స్ మళ్ళీ ఆ ఇదివరకు ప్యాచ్ అయినట్టుగా ప్యాచ్ అవ్వవు. సో ఈ ప్రాబ్లం ఏమైపోతుందంటే వీళ్ళకి తెలుస్తలేదు ఎట్లా బిహేవ్ చేయాలంటే, బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది ఇది బిగ్ బాస్ అనేది. మరి నాకెందుకు అర్థం కాని విషయం ఏంటిది అంటే, హౌ పీపుల్ ఆర్ గెటింగ్ సో మచ్ టైమ్ టు వాచ్ దీస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ షోస్. ఇంత నాన్ సెన్స్ ని చూడడానికి అంత ఖాళీ టైం ఉండడము అనేది అసలు డైజెస్ట్ అవ్వట్లేదు. హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్, ఎట్లా అవుతుంది అంటే వీళ్ళకు ప్రొడక్టివ్ గా టైం ని యూజ్ చేసుకునేడానికి ఆప్షన్ లేదు, సో దాన్ని ఏదైనా నాలెడ్జ్ బేస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. టు సమ్ ఎక్స్టెంట్ మనం కొంచెం తృప్తి పడవచ్చు, ఎందుకంటే ఆ సోది బోరింగ్ రామాయణం సీరియల్లల్లా అత్త మీద ఎట్లా కోడళ్ళు రివెంజ్ తీసుకోవాలి, కోడలు తోటి కోడళ్ళు ఎట్లా, కోడలు ఆడపడుచులు ఎట్లా, ఈ డ్రామా సోప్ బాక్స్ లా కొంచెం బెటర్ ఈ బిగ్ బాస్ అని అనుకోవచ్చండి. అంతకు మించి ఈ బిగ్ బాస్ లో ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఏముండదు. అత్త మీద కోడలు చాడీలు, ఆ ఎత్తుకు పై ఎత్తులు అవి తప్పించుకోవచ్చు. ప్లస్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆర్ విచ్ ఆర్ షోన్ ఇన్ దిస్ సోప్స్, అది సోప్ బాక్స్ సీరియల్లలో ఉండేవి, ఇలాంటివి లలో కొంచెం బెటర్ అన్నమాట, గుడ్డిలో మెల్ల. ఎందుకంటే ఇన్ కేసు ఇక్కడ మ్యారేడ్ అయిన వాళ్ళు వస్తే కంటెస్టెంట్స్, వాళ్ళు అట్లాంటి బిహేవియర్ చేస్తే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో డెఫినెట్లీ దే విల్ నాట్ బిహేవ్. ఐడియల్లీ ఇట్లా పిచ్చి పిచ్చి బిహేవియర్ వీళ్ళలో చేసే వాళ్ళు, ఇద్దరు సింగిల్ గా ఉన్న వాళ్ళు ఇట్లాంటి పిచ్చి బిహేవియర్స్ చేస్తారు. కానీ ఇక్కడ హగ్స్ కిసెస్ విషయానికి వచ్చిన, కుట్రలు కుతంత్రాల విషయానికి వచ్చిన ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అదే కదా మెయిన్ గేమ్. ఎస్, సో ఇక్కడ ఈ హగ్గింగ్ వాజ్ టూ, ఇదేమైపోతుందంటే బయట కూడా కామన్ అయిపోతుంది అండ్ యంగ్స్టర్స్ దీనికి ఎక్కువ ఫ్లో అయిపోతారు. హగ్ అండ్ కిస్ డెఫినెట్లీ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద యూత్, నో డౌట్. బట్ దెన్ ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ అట్లీస్ట్ టీమ్ లో ఉన్న వాళ్ళ నుంచి నేర్చుకొని ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళు ఇంట్లో అత్త మీద కోడల మీద తోటి కోడల మీద చేసేది ఇప్పుడు పక్కింటోళ్ళ మీద ఎదురింటోళ్ళ మీద, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ దెన్ యూ విల్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ ద వర్క్ ప్లేసెస్. సో ఇట్లాంటివన్నీ చేస్తారు. డెఫినెట్లీ ఇది ఒక ఏమైపోతుంది అంటే, ఒక బ్యాడ్ సొసైటీకి, ఒక క్రూయల్ సొసైటీకి, సొసైటీ విచ్ ఇస్ నాట్ ఎథికల్, సొసైటీ విచ్ ఇస్ నాట్ ఫోకస్ లేని సొసైటీగా తయారైపోతుంది, డెఫినెట్లీ తయారైపోతుంది. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఇది వరల్డ్ వైడ్ ఉంది. ఒక్క మన కంట్రీలో ఉంటే మనం సెన్సార్ బోర్డ్ తో కంట్రోల్ చేయొచ్చు, మనం సెన్సార్ బోర్డ్ తో లిమిటేషన్స్ పెట్టొచ్చు. బట్ దిస్ బిగ్ బాస్ షోస్ అనేది ఇది వరల్డ్ వైడ్. యాక్చువల్లీ మన దగ్గర నుంచి ఇది మొదలే కాలేదు, బయట నుంచే మన దగ్గరికి ఇది ఇంపోర్ట్ చేసుకున్నదే. సో వరల్డ్ వైడ్ ఉంది. దీన్ని కంట్రోలింగ్ ఎట్లా చేస్తారు అనేది మాత్రం సొల్యూషన్ లేని ఆన్సర్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, నరసింహారావు గారితో మాట్లాడదాం. నరసింహారావు గారు, సొల్యూషన్ లేని ఒక ప్రశ్నగా బిగ్ బాస్ నిలిచిపోతుంది అనేసి అంటున్నారు మన మౌనిక గారు. ఈ బిగ్ బాస్ విన్నర్స్ యొక్క లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు ఈ 100 రోజులకు పైగా హౌస్లో ఉన్న విధానం కానీ చూసినప్పుడు, ఆ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి రోల్ మోడల్గా ఉంటారో, అసలు వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి సమాజం కానీ, యూత్ కానీ, పిల్లలు కానీ ఏం నేర్చుకునే అవకాశం ఉంది? దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ముందు మనము అంటే మీడియా వాళ్ళము, మనము మేధావులు, సోకాల్డ్ మేధావులు, లా నేర్చుకుందాం. లా చట్టం గురించి నేర్చుకుందాం. 94లో కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అని వచ్చింది. దాంట్లో ఒక ప్రోగ్రామ్ కోడ్, ఒక అడ్వర్టైజ్మెంట్ కోడ్ ఉంది. అందులో ఇటువంటి కార్యక్రమాలన్నీ దరిద్రమైన కార్యక్రమాలు వేయకూడదు చట్టం ఉంది. ఆ చట్టం కనుక మనకు తెలిస్తే క్లియర్ గా ప్రివెన్షన్. ఇప్పుడు సెన్సార్ అక్కర్లేదు, సెల్ఫ్ సెన్సార్లు ఇవన్నీ అక్కర్లా. రెండోది, ఇప్పుడు నాకు చిన్న డౌట్, అమ్మ మౌనిక మీరు ఏదో మాట్లాడుతూ రామాయణం సీరియల్ లాంటిది ఏదో అన్నారు, అది కొంచెం క్లారిఫై చేయాలి. అది ఏంటి, రామాయణం ఎందుకు వచ్చిందో చెప్పరా ఒకసారి ప్లీజ్. రామాయణం అన్న పదాన్ని మీరు ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది? అటువంటి సీరియల్ ఏముంది అందులో? ఎవరు అత్తా కోడళ్ళు రామాయణం అని అంటున్నారు కదా, అది ఏంటి అన్నది ఒకసారి అడుగుతున్నారు నరసింహారావు గారు. నో రామాయణం అని నేను రామాయణం గురించి తీయలేదు, తెలుగు సీరియల్ అన్నాను. లేదు మీరు రామాయణం మెన్షన్ చేశారండి. రామాయణం మౌనిక మీరు అడ్వకేట్ అమ్మా? సార్ అయితే నేను సపోర్ట్ చేస్తా, ఎందుకంటే అంటే చాంతాడు లాంటిది అని చెప్పబోయినట్టుంది, అంటే సాగదీసే.
ఇప్పుడు సార్ అడ్వకేట్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే మామూలుగానే? అర్థమైందమ్మా. అంటే మా ఊరికి సాగదీస్తారు కదా, ఓ లంబా చౌడ అంటాం మా దగ్గర తెలంగాణలో, అట్లా అటువంటి అనుకునే ఉంది. ఐ అండర్స్టాండ్. అందుకోసమే మనకి కాదు మౌనిక, వ్యూవర్స్ కి క్లారిఫై చేయడానికి, అంటే నాలాగానే మిస్టేక్ చేసుకుని ఉంటారు కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఒకటి మన 99 టీవీలో మన ప్రోగ్రామ్ స్టార్ట్ కావటం కంటే ముందు ట్రాయ్ రెగ్యులేషన్స్ అవన్నీ చెప్పారు. మీ హరికృష్ణ చెప్పారు, అదే నాకు టాటా స్కై ఉందిరా నాయన, నాకు రాదంటే లేదు సార్ ముందు ఇది కానీ తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడి లాను చట్టాలు సమాజానికి ఏం ఉపయోగం అని అదే మాట్లాడతాం. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు మీరు చూపించిన తర్వాత వాళ్ళకి మెయిల్ ఇచ్చి ట్రాయ్కి, తర్వాత మీకు కంప్లైంట్ ఇచ్చేసి టాటా స్కైలో హాయిగా మన 99 టీవీ కొంత యూస్ఫుల్ ప్రోగ్రామ్స్, అంటే నేను కనిపిస్తున్నాను లేదా మా మౌనిక లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, సంజయ్ గారు లాంటి వాళ్ళు కాదు, మంచి కార్యక్రమాలు చూడటానికి టాటా లాంటి వాటి ఉండాలి. అది నాలెడ్జ్. దానికి సంబంధించినంత వరకు మీరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ½ అన్ అవర్ ప్రోగ్రామ్ చేయాలి సంబంధిత అధికారులు వాళ్ళతోటి. ఈ ప్రోగ్రామ్ 94 అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ 25-30 ఏళ్ల క్రితం వచ్చింది. పిల్లల మీద ఎఫెక్ట్ అయ్యేవి కానీ, ఆడపిల్లలకి సంబంధించినంత వరకు కానీ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండాలి, అంటే ఒక కార్యక్రమం మొత్తం స్క్రీన్ మొత్తం ఉంటే దాంట్లో లెఫ్ట్ రైట్ సెంటర్ బాటమ్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అలా ఉండకూడదని, ఇలా ఫుల్ స్క్రీన్ ఉండాలని, తర్వాత ఆడపిల్లలకి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునేలాగా ఉండాలని చట్టం వచ్చింది. 50s లో ప్రివెన్షన్ ఆఫ్ యంగ్ మైండ్స్ కరప్షన్ యాక్ట్ అని ఒకటి వచ్చింది 50లో. సో వేర్ ఆర్ వి? కొన్ని మీడియాకి తెలుసా, కొన్ని బిగ్ బాస్ లో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తెలుసా అంటే తెలుసుకోవట్లా. ప్రెస్ క్లాస్ తెలుసా, జర్నలిస్టిక్ వాల్యూస్ తెలుసా? 10వ క్లాస్ చదివిన వాడు కూడా, అంటే జర్నలిజం చేసిన వాళ్ళు అందరూ అని కాదు కానీ చాలా మటుకు ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం కదా. అండ్ లీవ్ అబౌట్ యూట్యూబ్, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిది. తను అన్నట్టుగా, మౌనిక అన్నట్టుగా బిగ్ బాస్ 5 సీజన్ 5 వచ్చింది. అండ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 96 లో వచ్చింది. ఆడపిల్లలు ఎంత అసభ్యంగా చూపించకూడదు అని చెప్పేసి, పుష్పలో పాట అని చెప్పేసి దాని మీద చర్చలు పెట్టి అన్ని, లేదా సమంత విడాకులు అని చెప్పేసి చేస్తే ఆ వెనకాల ట్రోలింగ్ కానీ, ఆడపిల్లల్ని బాధ పెట్టేవి కానీ, బూతులు కానీ ఉంటుంటే దెర్ ఈజ్ ఎన్ యాక్ట్, దెర్ ఆర్ సెవరల్ యాక్ట్స్ ఫర్ దట్. దీని గురించి మనం అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు నేను మౌనికను ఇంకో మమ్మల్ని మా మాట ఎవరు వింటారమ్మా? అదే నాగార్జున గారు, చైతన్య గారు లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చారు కదా, నేను జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు చెప్పారు కదా, అటువంటి వాళ్ళు ఇలా చట్టం ఉంది, ఇలా జాగ్రత్త అని చెప్పాలి. మీకు గుర్తుందో లేదో, ట్రాఫిక్ అవేర్నెస్ కి సంబంధించినంత వరకు సజ్జనార్ గారు వాళ్ళు, మోహన్ భగత్ వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ని, అల్లు అర్జున్ ని పిలిచి చాలా వాళ్ళు వెండితెర వేల్పులు అంటాం. అంటే వెండితెర మీద వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అది మనం వేదంలాగా ఉంటాం. అటువంటిప్పుడు ఎందుకు ఒక మంచి ఎందుకు చెప్పకూడదు? మౌనిక, ఇఫ్ యూ రిమెంబర్ ఇట్, దిశ మర్డర్ కేసులో 0 FIR అన్న కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. అంటే మీడియాకి, సమాజానికి, ప్రభుత్వానికి, అధికారులకి, మాలాంటి సామాన్యులకి కూడా 0 FIR అన్నది అప్పుడే తెలిసింది. బట్ 0 FIR కేమ్ 6 years బిఫోర్ దట్ ఇన్సిడెంట్. ఒక ఆడపిల్ల ప్రాణాలు పోగొట్టుకుంటే తప్ప ఈ మీడియా కానీ, మేధావులు కానీ చట్టం చదువుకోరా? మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించండి. న్యాయ సేవ అని ఒక కార్యక్రమం వస్తుంది, ఒక ఈటీవీలో వస్తుంది, అది ప్రైవేట్ ఛానల్, గవర్నమెంట్ ఛానల్స్ లో రావట్లా. అడిగా, దాంట్లో మళ్ళీ బోల్డ్ మతలబులు. ఎందుకు ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని మనం చేయట్లా? ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తెలుగు గర్వకారణం మనకి, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మౌనిక లాంటి వాళ్ళు, మేము అలాంటి వాళ్ళు అయితే తెలుగు, అంటే ఒక తెలుగు వాడు భారతదేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి అంటే మా గుండెలు ఉప్పొంగిపోతాయి, ప్రధాని పివి నరసింహారావు లాగా. సో అండ్ ఆయన చెప్పింది అదే కదా, మధ్యవర్తిత్వము, కేసులొద్దు, గొడవలొద్దు అని. అన్ని కేసులే, ఇవి లేదు అని చెప్పి ఎందుకు చెప్పరు? మీడియాకి తెలిస్తే కదా చెప్పటం. మాలాంటి ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ యూ షుడ్ కాల్ ఎవ్రీ సిరీస్ కి ఏదో నా సివిఎల్నో లేకపోతే మౌనికనో పిలవని కాదు, ఎవరో ఒకరిని తెలిసిన వాడిని పిలిచి రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చేయండి. ప్రతి ఛానల్లో 1 గంట ప్రోగ్రామ్ చేయండి. దీని మీద ట్రాయ్ మీద మీరు చేయండి. ఇప్పుడు సెల్ఫ్ రెగ్యులేషన్ చెప్పి ఈ కార్యక్రమంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అదేదో నాకు గుర్తుండే, NBCC అనేది వస్తుంది, అంటే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని వాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకున్నారు. అది ఆ స్క్రోలింగ్ వేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా ఉన్న భయంతో పెడతారు తప్ప సిన్సియర్ గా ప్రజలకి తెలియాలి అని ఎందుకు పెట్టరు? సో ఐ టెల్ యూ, ఇగ్నోరెన్స్ ఈజ్ డెడ్లియర్ దాన్ ఇల్లిటరసీ అని. చదువు లేకపోవటం కంటే చదువు ఉందనుకుని మూర్ఖత్వంతో ఉండటం చాలా భయంకరమైనది.
So my only request to the 99 TV, and you have wonderful people on the panel. వాళ్ళతో రెగ్యులర్ గా Monica, I'm sure that she can speak about 100 episodes. There are 110 people. మనము మీరు నిజంగా సెర్చ్ చేస్తే అద్భుతమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు. అండ్ అగైన్ ఐ అష్యూర్ యూ, మీకు టీఆర్పీనే కావాలి అంటే ఇటువంటి కార్యక్రమాలకు కల్లా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకసారి చూడండి దయచేసి. పోలీసులు ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే వాటి మీద రైడ్ చేస్తారు, కానీ ఆ కార్యక్రమంలో ఉంటే అందరి మీద క్రిమినల్ కేసెస్ ముఖ్యాలు లెక్క ప్రకారం. బట్ హూ ఇస్ డూయింగ్ ఇట్ అవుట్? బట్ వాళ్ళని తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు, ఇందాక మంచి చోట రామాయణం మళ్ళీ చేయండి. రామాయణం వచ్చినప్పుడు, మహాభారతం వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలు క్లోజ్ అయిపోయేవి. ఒక ప్రోగ్రామ్ ఒకసారి ఎప్పుడో ఆ టైంలో కరెంటు పోతే సబ్స్టేషన్స్ మీద, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ మీద దాడి జరిగేది, భయపడిపోయేవాడు. ఆ కార్యక్రమంలో, రామాయణం వచ్చే సీరియల్ కార్యక్రమంలో వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏవి పెట్టుకునేవాడు కాదు. అంత ఇంపాక్ట్. రామాయణం అంటే ఏంటి? ఒక క్యారెక్టర్ బిల్డింగ్. ఒక అన్న ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి. మాకు తెలుసుగా, మేము చూస్తున్నాంగా, మేము కోర్టుల్లో అన్న మీద తమ్ముడు, తమ్ముడు మీద అన్న, తల్లిదండ్రుల మీద కొడుకులు, వీళ్ళందరికీ కేసులు. సరే, మొగుడు పెళ్ళాల సంగతి చెప్పనక్కర్లేదు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. అందుకే రామాయణం ప్రతి ఛానల్లోనూ ప్రతిసారి నిరాఘాటంగా సాగుతూనే ఉండాలి. థ్యాంక్స్ మౌనిక ఫర్ గివింగ్ మీ దట్, అంటే హింటింగ్ మీ దట్ వండర్ఫుల్ పాయింట్. రామాయణమే మన నిత్యకృత్యం కావాలి. అంటే రామాయణంగా లాగా సాగుతూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా భయపడతారు. దే షుడ్ ఎండార్స్. ఇప్పుడు అంతేందుకు, ఇంకోటి గుడ్ థింగ్, there was an act, I don't exactly remember it, but celebrities ని కూడా, celebrities also responsible for endorsing certain advertising, certain product. ఇప్పుడు ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందనుకోండి, అది ఎండార్స్ చేశారు, లేదా ఒక ఆయిల్ ఎండార్స్ చేశారు, ఒక ప్రోడక్ట్ ఎండార్స్ చేశారు, అది ఆ తర్వాత అందులో డిఫెక్ట్ ఉంది అని చెప్తే ఆ డిఫెక్ట్, అది ఎండార్స్ చేసినందుకు సెలబ్రిటీస్ ని కూడా బాధ్యులు చేస్తూ చట్టం వచ్చింది. నా ఇప్పుడు బిగ్ బాస్ ని ఎండార్స్ చేయటం ఏంటి? హీఈస్ రన్నింగ్ ది షో అండ్ తను ఊపిరయ్యాడు, తన భుజాల మీద మోసుకుంటూ బిగ్ బాస్ ని పెడుతున్నాడు. అండ్ హీ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ సీరియల్ ఇన్ ది సొసైటీ. అంతే అమ్మా. యా, అనిత గారు చెప్పండి, మరి బిగ్ బాస్ ని ఈ సమాజంలో ప్రజలు అందరూ చూస్తున్నారు అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు షోని డిజైన్ చేసిన విధానమే అందరూ చూడడానికి, మెజారిటీ వాళ్ళు చూడాలి అని అలాంటి సెలబ్రిటీస్ ని కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, పిలిపించుకుంటున్నారు. దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇంటర్నేషనల్ వైడ్ గా మీకు ఇట్లాంటి షోస్ అన్ని నడుస్తున్నాయి. అవన్నీ నడిచే కాన్సెప్ట్ ఏంటంటే టు అట్రాక్ట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ as పాసిబుల్. ఎంతమందిని వీలైతే అంతమంది ప్రోగ్రామ్ చూడడానికి వీలుగా చేయడానికి. అయితే దీంట్లో మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి షోస్ మెంటల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తాయి, ఖచ్చితంగా మెంటల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఇప్పుడు ఒక 19 కంటెస్టెంట్స్ ని మీరు ఒక రూమ్ లో పెట్టేసేసి వాళ్ళని ఒక హౌస్ లోనే ఉంచి వితౌట్ అవుట్ సైడ్ తోటి ఎటువంటి కనెక్టివిటీ లేకుండా వాళ్ళలో వాళ్ళే కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళే వండుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉండడం అంటే ఒక విధంగా కైండ్ ఆఫ్ ఏ జైల్ అట్మాస్ఫియరే, బట్ దే ఆర్ గివెన్ విత్ సొఫిస్టికేటెడ్ జైల్స్ అనొచ్చు ఒక విధంగా. అయితే ఈ కాన్సెప్ట్ వల్ల ఏమైపోతుందంటే మీరు ఒక్కసారి దీన్ని మన రియాలిటీలో అప్లై చేసుకుంటే లాక్డౌన్ టైంలో ఒక విధంగా మనం కూడా అలాగే ఇళ్లలోకి పరిమితం అయిపోయాం. ఇంట్లో ఉండడం వల్ల లాక్డౌన్ టైంలో చాలా మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్ కూడా మనం చూసినవి. అయితే ఇక్కడ మనకు లాక్డౌన్ టైంలో అట్లీస్ట్ వీ హ్యావ్ ఎ ఫోన్ ఆర్ సంథింగ్ టు కమ్యూనికేట్ టు ద అదర్ పర్సన్. మనం వాళ్ళని పర్సనల్ గా ఫిజికల్ గా వెళ్ళి కలవలేకపోయినా అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ కమ్యూనికేషన్ మెథడ్. అయినా కూడా మెంటల్ గా చాలా మంది ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు వస్తున్న కంటెస్టెంట్స్ కూడా అది చాలా ప్రెషర్ ఓరియంటెడ్, యాంగ్జైటీ పెంచే విధంగా ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ చూసి బయట ఉన్న వాళ్ళలో కూడా ఆ యాంగ్జైటీ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ ని కానివ్వండి, ఆపోజిట్ కంటెస్టెంట్ ని కానీ వాళ్ళు అరుస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వీళ్ళకి కూడా ఒక అగ్రెషన్ అనేది పెరుగుతుంది. అన్నెసెసరీ మెంటల్ హెల్త్ మీద ఇది సివియర్ ఇంపాక్ట్ ఉంది అని చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి, న్యూస్ పేపర్స్ లో కూడా వస్తుంది. అయినా కూడా ఇట్లాంటి షోస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. ద రీజన్ బికాస్ దే ఆర్ బీయింగ్ పాపులర్. అండ్ ఇందాక సార్ అన్నట్టు సెలబ్రిటీస్ అనే వాళ్ళని మన స్పెషలీ ఇండియన్ కాంటెక్స్ లో సెలబ్రిటీస్ కున్న వాల్యూ చాలా ఉంది. వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు చాలా ఉంటారు, లిటరలీ యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో బీయింగ్ ఇన్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ కండిషన్, సెలబ్రిటీస్ దెమ్సెల్వ్స్ షుడ్ అండర్స్టాండ్ ఈ రోల్ నేను చేస్తే నన్ను అభిమానించే వాళ్ళకి నేను మేలు చేస్తున్నానా, కీడు చేస్తున్నాను.
అది వాళ్ళు ఆలోచించుకొని చేస్తే, వాళ్ళు సమాజానికి బాగు చేయాలనుకుంటే నెగిటివ్ రోల్స్ కానీ నెగిటివ్ గా ప్రమోట్ చేసే వాటిని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. లేదు ఐఎమ్ ఎ సెలబ్రిటీ అండ్ ఐ షుడ్ బి ఈవెన్ మోర్ పాపులర్ వాట్ ఎవర్ మే బి ద మీన్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ విల్ హ్యావ్ ఇట్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీ. అండ్ అదే ఇవాళ జరుగుతుంది. సెలబ్రిటీ ఏం మాట్లాడినా, అతను ఏం చేసినా, ఇప్పుడు మీరు పల్స్ పోలియో తీసుకుంటే అప్పట్లో అమితాబ్ బచ్చన్ దాన్ని కాన్స్టెంట్ గా ఎండోర్స్ చేశారు. ఇప్పుడు మనం ఫుల్లీ ఎరాడికేట్ చేసే స్టేజ్కి వచ్చాము. కానీ అలాంటి ప్రమోషన్స్, అలాంటి కంటిన్యూయేషన్ టువర్డ్స్ ద పాజిటివ్ ప్రమోషన్ ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీస్ చేస్తున్నారు, ఎంతమంది తన ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లా బిగ్ బాస్ షోస్ లాగా మాత్రం అందరూ బిగ్ సెలబ్రిటీస్ వచ్చారు. నిన్న మీరు ఫైనల్స్ లో చూస్తే టాప్ మోస్ట్ ఈవెన్ ఫ్రమ్ ద బాలీవుడ్ నుంచి కూడా వచ్చి షోని బాగా ప్రమోట్ చేశారు. బట్ ఇక్కడ షో మాత్రమే ప్రమోట్ చేయలేదండి, బిగ్ బాస్ స్టేజ్ మీద వారి మూవీస్ ని కూడా ప్రమోట్ చేసుకోవడంలో భాగంగానే వారు రావడం జరిగినట్లుగా నాకైతే అనిపించింది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ రాబోతున్న మూవీస్ ని ప్రమోట్ చేసుకున్నారు, అక్కడ ఉన్న షోని ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇదే సోషల్ కాజ్ కి వీళ్ళు ఇంత ఎత్తున వచ్చి ప్రమోట్ చేస్తారా ఇలాంటి షో మీద? అయితే నేను ఇందులో అప్పుడప్పుడు కొన్ని ఎలిమెంట్స్ చూశాను. రీసెంట్ గా ఒకసారి గ్రీన్ చెట్లు నాటాలి, మొక్కలు నాటాలని రీసెంట్ గా లాస్ట్ మేబీ వీక్ బిఫోర్ ఒక ఈ బిగ్ బాస్ షోలోనే ఒకటి చెప్పడం జరిగింది. సో వెరీ రేర్ ఇఫ్ యూ హ్యావ్ అరౌండ్ 10 సెలబ్రిటీస్ హు ఆర్ టాకింగ్ అబౌట్ వేరియస్ ఫిల్మ్స్, మూవీస్, వాటి గురించి మాట్లాడితే ఒక 1% ఏమో ఎక్కడో చోట వీటిని టచ్ చేస్తున్నారు. ఐ వుడ్ సజెస్ట్ అది రివర్స్ అవ్వాలి. 90% సొసైటల్ ఓరియంటెడ్ థింగ్స్ మాట్లాడుతూ మిగతాది కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే విధంగా ఉంటే బాగుంటది. కానీ ఎక్కువగా హ్యూమిలియేషన్ చేస్తూ, ఎదుటి వాళ్ళని అబ్యూస్ చేస్తూ, రాంగ్ రిలేషన్షిప్స్ పోర్ట్రే చేస్తూ, కమర్షియలైజేషన్ ఆస్పెక్ట్స్ కింద ఏదో మంచి చూపిస్తున్నాము అనే ముసుగు వేసుకొని చేయడం మాత్రం ఇట్స్ నాట్ రైట్. దట్స్ వాట్ ఐ డోంట్ సపోర్ట్ ఆల్సో. యా మౌనిక గారు, ఈ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి కూడా ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపించినాయి మనకి. బట్ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. ఎందుకంటారు? రీజన్ ఏమై ఉంటుంది? ఎందుకని దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? బ్యానింగ్ వి కెనాట్ డూ అండి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ చైనాస్ కమ్యూనిస్ట్ కంట్రీ వేర్ వీ కెన్ బ్యాన్. సో అది వి కెన్ డెఫినెట్లీ బ్రింగ్ లిమిటేషన్స్ అన్నమాట. మనము ఒక పిఎల్ కానీ లేకపోతే దీని మీద ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకుంటే దీనికి కండిషన్స్ మనం అప్లై చేయించవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ యుఎస్ లో కానీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఆ బ్రిటిష్ కాలనీ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న కాన్స్టిట్యూషన్ కాబట్టి అది సిస్టమాటిక్ గా ఉంది. అట్ ద సేమ్ టైం అది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నది కాబట్టి రూల్స్, రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనది ఏంటంటే 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్. సో ఆల్ టుగెదర్ ఏముంటదంటే మొత్తం రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎక్కడ కూడా రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో లేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం అదే ఇంప్రెషన్ సిటిజన్స్ మీద కూడా ఉంది. బికాస్ చాలా ఇన్స్టెన్స్లలో మనకు ప్యారలల్ జస్టిస్ జడ్జిమెంట్ చూసుకుంటాం అనమాట. అంటే కోర్టుకి వెళ్ళి మనం చేసుకుంటే సాల్వ్ అవ్వదు. సో పంచాయతీ పెట్టుకొని కుల పంచాయతీలు, కుల సంఘాలలో మనం సాల్వ్ చేసుకున్నాం అనుకొని మనం ఉంటాం అనమాట. సో మన కాన్స్టిట్యూషన్ లో ఎన్నో అమెండ్మెంట్స్ జరగాల్సిన ఉన్న పాయింట్స్ లో ఇలాంటివి సెన్సార్ బోర్డు ఇట్లా బిగ్ బాస్ కి కొన్ని లిమిటేషన్స్ పెట్టి దీన్ని చేసుకోగలిగితే, అలా అమెండ్ చేసుకోగలిగితే మనం దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఉమెన్ మోడెస్టీని లిమిటేషన్ లో ఉంచడం, హౌ టు బి ఎ సోషల్ బిహేవియర్ ని లిమిటేషన్. సోషల్ బిహేవియర్ ఇండియాలో ఎవ్రీబడి థింగ్స్ రోడ్డు నాది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అనమాట. రోడ్డు మీద చెత్త పడేటప్పుడు సోషల్ బిహేవియర్ ఉండదు మన కంట్రీలో. అది మనం యాక్సెప్ట్ చేయాలి. బికాస్ వెన్ యూ గో టు అదర్ కంట్రీస్ వాళ్ళ సోషల్ బిహేవియర్ మనకు తెలిసిపోతుంది. వాళ్ళు దేర్ ఇంట్లో ఎట్లా బిహేవియర్ గా అయితే నీట్ గా ఉంటామో రోడ్ ని కూడా నాదే, సొసైటీ కూడా నాదే అన్న బిహేవియర్ లో ఉంటారు. మన దగ్గర అది 100% ల్యాకింగ్. వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ అ బిటర్ ట్రూత్, బట్ దెన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కాకపోతే దీన్ని మనము ఈ సోషల్ బిహేవియర్ ఇలాంటి వాటిల్లో ఇంకా వర్స్ట్ గా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేయడం కోసం మనం ఏదైనా కేసు ఫైల్ చేసినా, లేకపోతే సెన్సార్ బోర్డ్ కి మన లాంటి ఎవరైనా అడ్వకేట్స్ అప్లై చేసినా, దాని నుంచి వాళ్ళు రియాక్ట్ అయినా కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. మనం విత్ ప్రూఫ్స్ వీటిని సబ్మిట్ చేయగలిగితే కోర్టు డెఫినెట్లీ జడ్జిమెంట్ ఇస్తుంది టువర్డ్స్ సెంట్రల్ బోర్డు. చూడండి, లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పినట్టయితే దీనికి డెఫినెట్లీ మనం తీసుకురావచ్చు. ఇది ఏమైపోయిందంటే
బాగా పనులలో ఈ పనిని ఇగ్నోర్ చేసేస్తున్నాం మనం అన్నమాట. అయితే ఇక్కడ ఈ పాయింట్స్ లో మనం డెఫినెట్లీ తీసుకురావచ్చు. సోషల్ బిహేవియర్ లిమిటేషన్స్ టు ద బిగ్ బాస్ షోస్ తీసుకొస్తే దాని నుంచి మనకు డెఫినెట్లీ బయట మనం స్కూల్లో ఇంట్లో చెప్పిన దానికంటే కూడా ఇట్లాంటి మీడియా వల్ల ఇట్లాంటి షోస్ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం వాటిని అక్కడ రూట్ కాజ్ లోనే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ థింగ్ ఏంటిది అంటే దీనిలో ఎక్కువ వాచ్ అవర్స్ లో 1 of the 2 అంటే ప్రతి ఇద్దరిలో ఒక్క కంటెస్టెంట్ ఓటింగ్ చేశారనమాట. సో అదొక ఏమంటారు, ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ మోర్ ఓవర్ వ్యూవర్షిప్ లో 40% ఉమెన్ ఉన్నారండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగుది, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ వైజాగ్, విశాఖపట్నంలో, హైదరాబాద్ లో ఈ షోస్ ఏవైతే జరిగాయో ఈ టూ సిటీస్ లోవి మహారాష్ట్ర వేరే సిటీస్ లో కూడా చూసారు అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్. అండ్ ఆ స్టాటిస్టిక్స్ తో కంపేర్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలలో వాళ్ళే కాకుండా మహారాష్ట్ర, పూణే వాళ్ళు కూడా మన బిగ్ బాస్ ని వాచ్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్, ఎందుకంటే కంట్రీ కూడా మొత్తం ఒకదాంతోనొకటి అమల్గమేట్ అవుతుంది. కాకపోతే లిమిటేషన్స్ ని మనం సెన్సార్ బోర్డ్ కి అప్లై చేయడం వల్ల మనకు ఒక బెస్ట్ థింగ్ వస్తుంది. దానికి లిమిటేషన్స్ వస్తే ఆ లిమిటేషన్స్ తోని మనం వీటిని టు సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్లో చేసుకోవచ్చు. నా ఉద్దేశంలో మాత్రం ఈ సీరియల్లు, అత్తాకోడల లొల్లీలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాటికంటే దాని మీద ఇది కొంచెం బెటర్ అనమాట. గుడ్డిలో మెల్ల అనుకోవాలి. ఇది బెస్ట్ అని చెప్పడానికి లేదు, దానిలో ఇది బెటర్. సో డెఫినెట్లీ దీనికి మనం సీరియల్స్ ని మనం లిమిటేషన్ చేయాలంటే చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. దాన్ని మనం పోస్ట్ కూడా చేయరాదు. అయితే మౌనిక గారు ఇందులో పెట్టే ఆ గేమ్స్ విషయానికి వచ్చినా లేకపోతే మైండ్ గేమ్స్ విషయానికి వచ్చినా అది కొంచెం విజ్ఞానపరంగా ఉండేలాగా డిజైన్ చేస్తే బాగుంటుందేమో, ఆలోచిస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎస్ అదే నేను అనేది. మనం దీన్ని ఈ లైవ్ షోని దీని మీద మనం కేస్ ఫైల్ చేయడానికి ఈజీగా ఆప్షన్ ఉంటది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టీవీ సీరియల్స్ అది ఏమైపోతుందంటే అది ఒక డ్రామా సోప్ బాక్స్ లలో మనం చేయరాదనమాట. అది అంత ఈజీగా దాన్ని మనం గ్రౌండ్స్ మనం పెట్టరాదు, లీగల్ గ్రౌండ్స్. కానీ దీనిలో లీగల్ గ్రౌండ్స్ పెట్టడానికి మనకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీరు గమనించారో లేదో 2014-15 టైంలో దేవ్దత్ పట్నాయక్ గారిది మహాభారత్ అని హిందీలో ఒక సీరియల్ వచ్చిందండి. అసలు అది ఇంతవరకు అసలు ఈ 10 years ఈ మొత్తం ఒక సెంచురీలో, ఒక డెకేడ్ లో ఏ సీరియల్ కి రానంత హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఆ మహాభారత్ దేవ్దత్ పట్నాయక్ గారు స్టోరీ డైలాగ్స్ కాంట్రిబ్యూట్ చేసిన సీరియల్ కి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తే ఆదరణ లేదు అని మనం అనుకోవడానికి లేదు. కాకపోతే ఒక మంచి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇట్లాంటి చెత్త ప్రోగ్రామ్స్ రావు, ఇవి రన్ కావు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వాటిని రిలీజ్ చేస్తారనమాట. సో మనం అన్ఫార్చునేట్ గా బాధపడాల్సిన విషయం ఏంటి అంటే యూత్, అందులో ఉమెన్ 40% ఉమెన్ వ్యూవర్షిప్ ఉంది అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ బిగ్ బాస్ షోకి, అండ్ దట్ టు ఫర్ తెలుగు వ్యూవర్స్. సో చాలా బాధపడాల్సిన విషయం, చాలా మనం కరెక్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే అందరు ఆడవాళ్ళు ఈ షోస్ చూస్తున్నారు. దీని వల్ల వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ అయిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయిపోతుంది. వాళ్ళ ఈ సోషల్ బిహేవియర్ రాంగ్ డైరెక్షన్ కానీ వాళ్ళు పట్టుకున్నారంటే వాళ్ళ పక్కింటోళ్ళ సొసైటీ ఎఫెక్ట్ అయిపోతుంది అండి. అనిత గారు, ఈ పార్టిసిపెంట్స్ విషయానికి వస్తే సిరి అండ్ షణ్ముఖ్ విషయంలో సిరి మదర్ ఒక అంత అసహనాన్ని వ్యక్తం చేశారు. అస్తమాను హక్ చేసుకోవడము, ముద్దులు పెట్టుకోవడం ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి డైరెక్ట్గా ఆమె వాళ్ళ కూతుర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా అది ఇష్టం లేకపోయినా అలా చేయాల్సిన పరిస్థితుల్లో చేస్తున్నారంటారా, లేకపోతే ఏంటిది? అంటే ఈ షోస్ కొత్తగా వరకు ఏంటంటే అండి ప్రీ డిజైన్డ్ ఉంటాయి. కొన్ని పర్పస్ తోటి, కొన్ని మోటివ్స్ తోటి, కొంతమంది కంటెస్టెంట్స్ ని చూస్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనేది వింటున్నాం మనం. ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ హౌస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ క్లోజ్నెస్ ఓపెన్ గా వాళ్ళ మదరే వచ్చి చెప్పిన వాళ్ళు దాన్ని ఎలా ప్రొట్రే చేయాలని చూస్తున్నారంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ నార్మల్ ఫ్రెండ్షిప్ అని. బట్ ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్షిప్ లో ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తారా అనేది ఎవరు అనుకోరు. బికాస్ ఇట్ వాజ్ లిటిల్ అబౌవ్ ద లైన్ ఓన్లీ. వాళ్ళు చేస్తున్న ప్రవర్తన స్పెషలీ షన్ను అండ్ సిరిది ఇట్ వెంట్ బియాండ్ ద లైన్స్. అది నార్మల్ ఫ్రెండ్షిప్ లో ఎవరు బిహేవ్ చేసే విధానం కాదు. రెగ్యులర్ గా హగ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు ప్రవర్తించిన విధానానికి చాలా వేరియేషన్ మనం చూసాము. అది సొంత తల్లే చెప్పినప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని స్టేజ్ లో వచ్చేసారు. పైగా తల్లిని కొంతమంది మందలించారు, మీరు అలా చెప్పకుండా ఉండాల్సింది, మీ అమ్మాయికి అది చాలా ప్రభావం చూపిస్తుంది తన మీద, మీరు అలా చెప్పకుండా ఉండాల్సింది అని కూడా చెప్పారంట. ఆమె ఆ మాట కూడా చెప్పింది. సో ఏం అర్థం చేసుకోవాలి? ఎటుపోతుంది సమాజం?
అంటే మనం అండి ఇప్పుడు జనరల్ గా ఇండియా లో మనం చూసే ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే వి ఇమిటేట్ వెస్టర్న్స్. వెస్టర్న్ కల్చర్ ని మనము ఇప్పుడు ఇండియన్ కల్చర్ మన సొసైటీ ఈజ్ వెల్ డిజైన్డ్ విత్ ద రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ హియర్. అన్ఫార్చునేట్ గా మన వాళ్ళు ఏం చేస్తారంటే మనకున్న రిసోర్సెస్ ని వెస్టర్నైజ్ చేయాలని చూస్తారు. అది ఫుడ్ లో కానివ్వండి, క్లోతింగ్ లో కానివ్వండి, దేంట్లో ఈవెన్ అగ్రికల్చర్ లో కూడా అదే ట్రై చేస్తారు. అందుకే మనం ఫెయిల్యూర్ చూస్తున్నాం. మన కల్చర్ ని మనం ప్రొటెక్ట్ చేయము, వేరే వాళ్ళ కల్చర్ తీసుకొచ్చి అది గొప్ప కల్చర్ అని చెప్పుకుంటాము. ఆ కల్చర్ ని పాటించకపోతే బ్యాక్వర్డ్ అంటాము, లేదా యూనో అన్ఎడ్యుకేటెడ్ అంటాము, ఇంకా మెచ్యూరిటీ లేని వాళ్ళు అన్నట్టు మాట్లాడతాము. హక్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు అదంతా హై కల్చర్ అని, పబ్ కల్చర్ అవన్నీ కూడా హై కల్చర్ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పొట్రేయల్ కూడా అవుతోంది మీడియాలో. పొట్రేయల్ అవ్వకుండా అది సమాజంలో వెళ్ళట్లేదు. అయితే ఈ విషయమే గట్టిగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు. ఇప్పుడు తను మదర్ అన్న విషయాన్ని పక్కన పెడితే, ఒక స్త్రీగా అలాంటి ప్రవర్తన నాకు నచ్చలేదు అని ఆవిడ చెప్పిందని భావించినా కూడా ఆమె ఒపీనియన్ కి అక్కడ ఎక్కడ సపోర్ట్ లేదు. దట్ యాజ్ ఎ ఉమెన్ యూ షుడ్ నాట్ బి క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో ఎంగేజ్డ్. వాట్ మనకు ఆ సిరి ఆల్రెడీ ఇంకొక ఎంగేజ్ అయిన అమ్మాయి లాగానే అక్కడ మనకు తెలుసు. అండ్ చెన్ను ఈజ్ ఆల్సో హ్యావింగ్ అనదర్. వీళ్ళిద్దరికి సెపరేట్ రిలేషన్షిప్ బయట వాళ్ళు ఉన్నా కూడా షోలో వీళ్ళు ఇంత ఓపెన్ గా ఇలా బిహేవ్ చేయడం అనేది ఏ విధంగా యాక్సెప్టబుల్ అని ఎవరంటారు? నోబడీ కెన్ సీ. యూనో దాని మీద ఎన్నో కాంట్రవర్సీస్ సోషల్ మీడియాలో వస్తున్నాయి అని అంటే ఆబ్వియస్లీ వస్తాయి. బికాస్ యూ సే సంబడి ఎల్స్ ఇస్ ఫర్ యూ అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు షో సంబడి ఎల్స్ ఇన్ ద షో. అంటే దాన్ని మీరు షో రేటింగ్స్ కోసం చేస్తున్న సీనా, లేక కంటెస్టెంట్స్ మైండ్ సెట్ అలాంటిదని చూపిస్తున్న విధానమా, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేడం ఇందాక అన్నట్టు సీరియల్స్ లోతో పోలిస్తే షోస్ చాలా కొంతవరకు గుడిలో మెల్ల బెటర్ అని అన్నారు. కానీ నా అభిప్రాయంలో ఇది కూడా అంతే వరస్ట్. వై? బికాస్ ఒక బ్లాంకెట్ లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి పడుకోవడం, నైట్ ఒక బెడ్ మీద అమ్మాయి అబ్బాయి పడుకోవడము, సీరియల్లో అయినా కనీసం యాక్టింగ్ అనుకొని అయినా తోసిపుచ్చేయచ్చు. ఇదైతే రియాలిటీ షో. యూ కాంట్ ఈవెన్ డినై ఇట్ దట్ దే ఆర్ యునో హగ్గింగ్ అండ్ కిస్సింగ్ ఈజ్ అన్ యాక్టింగ్ కదా. అట్లీస్ట్ సీరియల్లో అయినా వాళ్ళ సీన్ వరకు యాక్ట్ చేసి విడిపోతారేమో. ఇది రియాలిటీ షో 24/7. వీళ్ళు ఇప్పుడు ఓవరాల్ గా ఒక డే 24/7 జరిగే ఇన్సిడెంట్స్ లో మనకు ఒక గంట అందులో వాళ్ళు అనుకున్న క్లిప్పులు మాత్రమే కట్ చేసి చూపిస్తున్నారు. ఆ క్లిప్పుల్లోనే ఇంత ఉందంటే కెమెరాలో చూపించిన విషయాలు ఎన్ని ఉన్నాయన్న ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ లైక్ యునో యూ సీ క్యారెక్టర్ అసోసియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది. ఏదైనా ఏ మాట మాట్లాడినా తప్పుగా అర్థం తీసే విధంగా ఒకరికి 4 అభిప్రాయాలు వ్యక్తం చేయించే విధంగా. సో ఇవన్నిటి మధ్యలో ఎవరైనా ఇవన్నీ తప్పు, ఇలా ఉండకూడదు, ఇది కాదు, ఈ విధానం మార్చుకోండి అని చెప్పడానికి ముందుకొచ్చినా కూడా వాళ్ళకి కూడా ఇక్కడ సపోర్ట్ ఉండట్లేదు. కాబట్టి ఇట్లాంటి షోస్ లో అసలు మెయిన్ గా మాట్లాడాల్సింది హోస్టే సగం విషయాలు తీసేస్తారు, పక్కకు పెట్టేస్తారు. ఈ విల్ టేక్ వెరీ లైట్ గా మాట్లాడేసి వదిలేస్తారు. ఇంకా ఇలాంటి ప్రవర్తన ఉన్న సిరిని, షన్నుని నాగార్జున గారు ఎప్పుడు మందలించారు? ఎన్నిసార్లు మందలించారు మీరు షోలో చూసినారు? దట్ ఈస్ నాట్ రైట్ అన్న మాట ఎక్కడైనా అన్నారా? కంటెస్టెంట్స్ కొట్టుకుంటుంటారు. చెప్పరు కాబట్టి, బయటికి చెప్పుకోలేరు కాబట్టి కొంతవరకు వాళ్ళు గమ్మునుంటారు. సో ఈ అన్నిటిని కూడా మనం చూసుకుంటుంటే ఆన్ స్క్రీన్ తప్పు జరుగుతున్నా కూడా అక్కడ కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేక షో అలా నడిచిపోతుంది. ఇంకా పిచ్చోళ్ళు అయ్యేది ఎవరంటే బయట ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, వాళ్ళకి నచ్చి ఓటు వేసేవాళ్ళే, జనాలే. ఓకే, మౌనిక గారు చెప్పండి. బిగ్ బాస్ అనేది ఒక ఆదాయ వనరుగానే చూస్తున్నారు తప్పించి దీనివల్ల సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అన్నది ఎవరు ఆలోచించట్లేదు అని అనుకోవచ్చు అంటారు. అంటే రాబోయే ఎపిసోడ్స్ మరో 2 నెలల్లో 6th సీజన్తో వచ్చేస్తున్నామని చెప్పి నాగ్ గారు ఎలాగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చే బిగ్ బాస్ ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చేస్తూ వారికి ఆదాయ వనరుగా మంచి కోట్లు గడించి పెట్టేదిగానే ఉంటుంది తప్పించి ప్రజలకి, రాబోయే తరాలకి, పిల్లలకి, యూత్కి దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్నది కూడా ఆలోచించి వారు మంచి మంచి టాస్క్లు, మంచి విజ్ఞానపరమైనటువంటి గేమ్స్ పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తే బాగుంటుందంటారా? ఆబ్వియస్లీ బాగుంటదండి, డెఫినెట్లీ అది బాగుంటదనే చెప్తాం. కానీ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్, టీఆర్పీ ఇంపార్టెంట్. సో ఈ టీఆర్పీలకు బక్రాలు అయిపోతుంది ఎవరు? పబ్లిక్. సో వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. ఎవరికి మనం ఎంటర్టైనర్స్ గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సిరియా అనే అమ్మాయి హగ్ చేసుకోవడం, అది వాళ్ళ అమ్మ తర్వాత వచ్చేసి హగ్స్ బాలేవు, కిసెస్ బాలేవు అంటే మరి నువ్వేం నేర్పించినావు మీ అమ్మాయికి? రైట్?
సో మీ అమ్మాయికి మీరు అట్లా హగ్ చేసుకోవద్దు, కిస్ చేసుకోవద్దు అని చెప్పేది, ఆ అమ్మాయి వెళ్ళి ఆ షోస్ లో మీకు చేసినప్పుడు మీకు తెలుస్తుంది అంటే వాళ్ళ అమ్మగారు లాంటి అమ్మగారులు నేను ప్రశ్నిద్దాం అనుకుంటున్నా. మీరు ఏం సంస్కారం నేర్పించారు? ఈ అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయిని హగ్ చేసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నాడు, మీకేం వస్తుంది? మౌనిక గారు, ఇక్కడ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె అలా ఎంకరేజ్ చేసే ఆమె కాదు కాబట్టే అక్కడ అడ్డు చెప్పింది. అది ఆమెకి నచ్చలేదు. అలా ఎందుకు మీరు తీసుకున్నారు? రైట్. మీరు 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 ఫస్ట్ నుంచి ఎందుకు చెప్పుకోలేకపోయారు పిల్లలకి? సో ఏమైపోతుంది అంటే తల్లులు కూడా చాలా బిజీ. ఇప్పుడు అదే సేమ్ సిరి వాళ్ళ మమ్మీ ఎట్లయితే ఇప్పుడు అమ్మాయి అలా చేయి జారిపోయింది అని చెప్పేసి బాధపడి ఇట్లా హగ్ కిసెస్ బాలేవు, ఇట్లా చేయొద్దు అని ఆమె అంత పెద్దగా అయినాక ఓపెన్ ప్లాట్ఫామ్ లో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోస్ చూసే అమ్మాయిలంతా ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, 35, 36 ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు రేపు పెరుగుతూ ఉంటే వీళ్ళు వాళ్ళని ఫోకస్ చేయకుండా ఈ బిగ్ బాస్ లో చూసుకుంటూ ఉంటారు. రేపు ఆ పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు. సో అప్పుడు మళ్ళీ మనం అట్లా చేయొద్దు అని చెప్తే చిన్నప్పటి నుంచే మీరు చెప్పుకోవాలి కదా. చిన్నప్పటి నుంచే మనం వాడికి నువ్వు ఒకరిని పోయి హగ్ చేసుకుంటే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, సో డోంట్ గివ్ దట్ ఎంజాయ్మెంట్ అని నేర్పించుకోవాలి కదా. అది నేర్పించుకోలేకపోయినరు. సో మరి వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం అనుకోవచ్చా? మరి అనొద్దు, మదర్ ని అనొద్దు అనే సెంటిమెంట్ మన దేశంలో కామన్ గా ఉంటది. ఏ పిల్లలు తప్పు చేసినా కూడా తల్లిని అనొద్దు అనేది మన దగ్గర ఉంటది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక అమ్మాయి తప్పు చేస్తే డెఫినెట్లీ తల్లినే బ్లేమ్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళందరి బ్రాటప్ బాలేదు అనేది నాకు టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవాలి సార్, మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఈ బిహేవియర్, యాంటీ సోషల్ బిహేవియర్ కానీ వీళ్ళ కల్చర్లెస్ బిహేవియర్ కి ఒకటే రీజన్ ఏంటి అంటే వీళ్ళ బ్రాటప్ సరిగ్గా లేదు. అంటే వీళ్ళకి ఒకవేళ మనీ కోసం వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంటే సో వాట్ నా రెస్పాన్సిబిలిటీ ఏంది టువర్డ్స్ సొసైటీ అనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. సో వీళ్ళేంది ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ మేకింగ్ మనీ, నేను టు మేక్ మనీ వాట్ ఐ డూ ఇట్ డజంట్ మ్యాటర్, ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. సో ఇది ఒక డెఫినెట్లీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. సో అది అందులో ఈ అమ్మాయి హక్ చేసుకున్నదా, ఆ అబ్బాయి ఏం బిహేవ్ చేసిండు, నాగార్జున గారు చెప్పారంటే చెప్పరు. బికాస్ ఎందుకంటే హీస్ బీయింగ్ పెయిడ్. ఆయనకు 1 కోటి 2 కోట్లు ఇచ్చారు అనుకోండి ఎపిసోడ్ కి, ఒక సీజన్ కి, ఆయన ఫోకస్ అంతా ఒక దాని మీదనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు లేవు, సినిమాలు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి ఆయన? హీ హాస్ టు మేక్ మనీ, హీ హాస్ టు పాస్ హిస్ టైం. సో అది ఇర్రెస్పాన్సిబుల్ అయినా, సోషల్ బిహేవియర్ లేని షోస్ అయినా కూడా డజంట్ మ్యాటర్ టు హిమ్. ఎందుకంటే ఆయనకు ఒక పని దొరికింది, దాని నుంచి పైసలు వస్తున్నాయి, దట్స్ ఆల్. సో చూసే వాళ్ళకి కూడా ఇంగితం ఉండాలి. ఏం చూస్తున్నాం మేము, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామా, మేము ఎందుకు ఇలాంటి బక్వాస్ సీరియల్ చూస్తున్నాం, వై నాట్ వి స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ప్రొడక్టివ్ అన్న ఆలోచన వీళ్ళకు లేదు, అటు ప్రొడ్యూస్ చేసే వాళ్ళకు లేదు, ఇటు సీరియల్ ఆ బిగ్ బాస్ షోని ప్రమోట్ చేసే వాళ్ళకు లేదు, అందులో యాక్ట్ చేస్తున్న పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏమైపోయిందంటే ఆల్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ హ్యావ్ కమ్ టుగెదర్ టు షో సమ్ బక్వాస్ షో. అండ్ ఆల్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ చాలా టైం ఉండి ఏం పనికిరాని టైం ని ప్రొడక్టివ్ యూజ్ చేయని ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ అందరు వాచింగ్. సో ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ షోయింగ్, ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ వాచింగ్. ఏమైపోతుంది? నెక్స్ట్ జనరేషన్ పాడైపోతుంది. ఇలాంటివి రాకుండా మన దగ్గర మనకున్న ఒకే ఆప్షన్ ఏంటంటే మనం వీటి మీద ఒక లీగల్ సూట్ ఫైల్ చేసేసి వీటికి లిమిటేషన్స్ డెఫినెట్లీ తీసుకురాగలం. మనం ఉమెన్ ని ఇలా సెక్స్ ఆబ్జెక్ట్ గా చూపించడం కానీ, ఉమెన్ చేయడం కానీ, దీని వల్ల సొసైటీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది అని మనం ప్రూవ్ చేయగలిగితే వీటికి లిమిటేషన్స్ తీసుకురాగలం. వీటిని కంప్లీట్ అయితే డెఫినెట్లీ బ్యాన్ చేయలేము, కానీ వీటికి లిమిటేషన్స్ డెఫినెట్ గా తీసుకురాగలం మనం. అనిత గారు, మీరు చెప్పండి చివరిగా, నెక్స్ట్ సీజన్స్ లో బిగ్ బాస్ ఎట్లా ఉండబోతోంది అనుకుంటున్నారు? వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా చూస్తే నెక్స్ట్ సీజన్స్ లో బిగ్ బాస్ ఇంకా వర్స్ట్ గా మారబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ మీరు గమనిస్తే కనుక చాలా మంది లాంగ్వేజ్ కూడా చాలా వల్గర్ గానే కనిపించింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా మనం వీ కుడ్ అబ్జర్వ్ ఇట్. ఇట్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ ద ద ప్రోగ్రామ్ షో రన్నర్స్. వాళ్ళు ఎలా దాన్ని నెక్స్ట్ డిజైన్ చేయాలనుకునేది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ ఆర్ ఎ కామన్ పర్సన్ ఆర్ ఎ పర్సన్ హూ హ్యాస్ సమ్ కన్సర్న్ టువర్డ్స్ సొసైటీ, నేను అనేది ఏంటంటే ఇట్లాంటి షోస్ కి మేడం అన్నట్టు ఒకటి రెగ్యులేషన్స్, లిమిటేషన్స్ అనేవి కంపల్సరీగా పెట్టాలి. అట్ ద సేమ్ టైం జనాల్లో కూడా ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ అట్లీస్ట్ న్యూస్ ఛానల్స్ త్రూ అయినా కూడా ఈ ఫైట్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఇట్ ఈస్ క్రాసింగ్ లిమిట్ అనేది వాళ్ళ దాకా, వాళ్ళ దృష్టి దాకా వెళ్ళాలి అట్లీస్ట్ ఏదో విధంగా. బికాస్
అలాంటి అవేర్నెస్ మనం వాళ్ళ సైడ్ తీసుకురాకపోతే నెక్స్ట్ షోలో ఇంకా మనం అడిగేవారు లేదు, చేసేవాళ్ళు లేరు, కంట్రోల్ చేసేవారు లేరని ఎలాంటి వాళ్ళనైనా కూడా ఇప్పుడు సీజన్ డబుల్ చేయబోతున్నారు వాళ్ళు. యూనో ఫ్రమ్ ఫెబ్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్. అంటే మీకు కంటెస్టెంట్స్ ఎక్కడ దొరుకుతారు, ఎవరిని తీసుకొస్తారు, యూట్యూబ్ లో ఎవరు పాపులర్ ఉంటే వాళ్ళని తీసుకురావడము, ఎవరు ఏదో ఒక సాంగ్ తోటి పాపులర్ అయిపోతే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా షోలో ప్రవర్తించడం, ఇళ్లలో చిన్నపిల్లలు అవన్నీ చూసి ఇదేదో సెలబ్రిటీ స్టేటస్ అనుకోవడము, అవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటుంటే వాళ్ళు ఎక్కడో పాడైందే కాకుండా టీవీలోకి వచ్చేసి జనాలందరినీ పాడు చేసేయడం అనేది కామన్ గా జరిగిపోతుంది. సో దీనికి ఒక రెగ్యులేషన్ అనేది కరెక్ట్ టైంలో పెట్టకుండా పోతే మాత్రం చాలా సివియర్ గా ఉండబోతుంది నెక్స్ట్ రాబోయే సీజన్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ హిందీ బిగ్ బాస్ చూస్తే మాత్రం అది ఇంకా దారుణంగా ఉంటుంది. అది అట్లాంటి షోస్ అసలు చూడకూడదు. అయినా కూడా హిందీ బిగ్ బాస్ ని మన తెలుగు స్టేట్ లో కూడా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం వీళ్ళని చూడొద్దు అని చెప్పడానికి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. మనం వాళ్ళలో అది చూడడం వల్ల జరిగే నష్టాల గురించి పదే పదే ప్రస్తావిస్తే అది వాళ్ళు కూడా ఫీల్ అయితే డెఫినెట్లీ దే విల్ లీవ్ ఇట్. ఎందుకంటే నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను, మీకు ఆ బిగ్ బాస్ షో చూస్తూ ఉంటే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారని అంటే దేవే వాళ్ళ కోపాన్ని ఎక్కడో చోట వ్యక్తం చేయాలని అనిపిస్తుంది, ఏం చేయలేకపోతే కొన్ని రోజులు షో చూడకుండా ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది అన్నారు. అంటే సో దే షుడ్ రియలైజ్ ఇట్, అంటిల్ దే రియలైజ్ దే డోంట్ డూ ఇట్. వాళ్ళకి ఈ షో వేస్ట్ అనేది రియలైజేషన్ రానంత వరకు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో ఇలాంటి షోస్ మీద థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనిత గారు. అనిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మౌనిక గారు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నరసింహారావు గారు పార్టిసిపేట్ చేశారు డిబేట్లో. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ